సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఆజాద్ కలాం మీడియా న్యూస్ అప్డేట్స్ కు ఎదురు లేదు. మన భారతదేశ రాజ్యాంగవాదానికి, ప్రజాస్వామ్యవాదానికి, లౌకికవాదానికి తిరుగులేదు. ఆజాద్ కలాం మీడియాకు స్వాగతం, సుస్వాగతం. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగా రసవత్తరంగా సాగుతున్నాయి. సవాల్ ప్రతి సవాళ్ళు ఒకవైపు అయితే, అటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మరియు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి మధ్య జరుగుతున్న ఏదైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఇటు కొడాలి నాని మాజీ మంత్రి గారు ప్రశ్నారావణ్కు సంబంధించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మన ఆజాద్ కలాం మీడియా తరఫున చాలా నిష్పక్షపాత ఏదైతే మన విశ్లేషణ అనేది మీ ముందు పెట్టనున్నాను. కావున మొదట ఏదైతే కొడాలి నాని గారు మాజీ మంత్రి వర్యులు ప్రశ్నారావణ్కు సంబంధించి, అసలు ప్రశ్నారావణ్కు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధమే లేదు, అతడు క్రిస్టియన్ కాదన్నాడు, చౌదరి అన్నాడు, కులం మతం ఎందుకు మార్చేస్తున్నారని చెప్పి ఇటు కొడాలి నాని గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. కొడాలి నాని గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఒకసారి ఆ వ్యాఖ్యలు మనం చూద్దాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నించినప్పటికీ, లేకపోతే ప్రభుత్వం మీద ఏమైనా విమర్శలు చేసినప్పటికీ ఏ ఒక కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేలు ఉన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు కనుక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అతను ఇక్కడ మనం గమనిస్తే చూస్తే కొడాలి నాని గారు మాజీ మంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ యుఏపిఏ ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటూ ఒక సెటారికల్ గా వాడు మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను కొన్ని ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడుతూ అతని మీద పోస్టులు కట్టి ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లు చెప్పడం, అక్కడ జనసేన శ్రేణుల్లో దాడికి వెళ్ళడం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడం వల్ల కొత్తగా ఉపాధి తీసుకొచ్చి అతను జైలు పంపించడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తామని చెప్తున్నారు. మీరు కనుక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాడి చేయలే, తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అతని గురించి సోషల్ మీడియాలో కానీ రావణ్ చెడ్డవాడేమో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి, లోకేష్కి, బాలకృష్ణకి, చంద్రబాబు కూడా అనుకూలంగా ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడడం. తెలుగుదేశం పార్టీ బాగుంది, అందరూ కూడా అతని మీద దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో మేము అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అనేక రకాలైన విమర్శలు చేశారు. ప్రతిపక్షంలో వచ్చినా కూడా మా మీద విమర్శలు చేశారు. ఏదేమైనప్పటికీ మేమైతే కనుక ఈ రకంగా ఎత్తివేయాలన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది కోట్ల పార్టీ అని చెబుతాడు, ఆయన చెబుతాడు, వాళ్ళ అబ్బాయి చెబుతాడు, ఆ పార్టీ చెబుతా, ఎంపీఏ చెబుతా, అంటే ఆయన రామాయణ నడిపించి ఇంకా భ్రమలో ఉన్నాడు. మేము ఏది చెప్తే ప్రజలు కూడా అదే మాట్లాడతారు. మాది గొడవ పార్టీ అని ఎవరు మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. మాది గొడవ పార్టీ కాదు, మీరు కూడిన పార్టీ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజులో తెలుగుదేశం పార్టీ అంటే అతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులనే పోలీసు. సో మనం ఇక్కడ గమనించవచ్చు, చాలా స్పష్టంగా కొడాలి నాని గారు ఏదైతే మాట్లాడారో ఎటువంటి సంబంధము వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఈ ప్రశ్నారావణ్కు లేదని చెప్పారు. ఇక మనం ఇక్కడ గమనించుకుంటే చాలా ఆసక్తికర విషయం ఏంటంటే, ఏ ప్రశ్నారావణ్కి అయితే మన జడ శ్రవణ్ కుమార్ గారు సపోర్ట్గా ఉన్నారు, ఆ జడ శ్రవణ్ కుమార్ గారు తప్పించి ఇప్పుడు సీన్లో అధికారిక ఏదైతే లీగల్ సెల్గా చెప్పుకునే మన పొందవోలు సుధాకర్ గారు వారు ప్రత్యక్షం అవ్వడం ఈ కేసులో వాదించడానికి అనేది బాగా ఆశ్చర్యం కలిగించింది. అయితే దానిపై పొన్నవోలు సుధాకర్ గారు కూడా చాలా క్లారిటీగా, నేను ఈ కేసుని వ్యక్తిగతంగా
ఒక ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా మాత్రమే న్యాయవాదిగా దీన్ని వాదించడానికి వచ్చాను. నేను ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ ప్రశ్నారావణకు సంబంధం కానీ మేము ఆ ప్రశ్నారావణ పార్టీ సపోర్ట్ చేస్తుందని నన్ను పంపించడం కానీ చేయలేదని చెప్పారు. ఒకసారి ఆ వీడియో మనం చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావణ్కి ఏ విధమైనటువంటి సంబంధాలు లేదని కూడా అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఒకటి. ఈ రాజ్య హింస ఎవరి మీద జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎక్కడ జరిగినా ఆ వాక్యం పక్కన నిలబడాలా అనే ఒక పాలసీ నడుచుకుంది. ప్రొఫెషనల్ గా జరుగుతుంది. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా సంబంధం లేదు. ఫర్ రీజన్ ఏదో చెప్తారు, చారణ కొన్ని బాణ మసాలా ఆయన చేసింది, ఆయన అన్నదేంటి, ఉపాయం ఏంటి, ఆయన పెట్టిన కేసులు ఏంటి. సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. పొన్నవాళ్ళ సుధాకర్ గారు కూడా నేను కేవలం వచ్చింది రావణ్ కోసం వాదించడానికే, ఆయన మీద అణిచివేత, ఆయన మీద పెట్టిన కేసులు అక్రమం అని చెప్పి ఒక న్యాయవాదిగా నేను రావడం జరిగిందని చెప్పి ఇక్కడ మన పొన్నవాళ్ళు సుధాకర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇటు తెదేపా జనసేన బీజేపీ వారు మాత్రం వైఎస్ఆర్సీపీ పూర్తిగా సపోర్ట్ ఉందని చెప్పడం, ఇటు వైఎస్ఆర్సీపీ మాత్రం రావణ్ను ఏదైతే అతడికి సంబంధం లేదు అని చెబుతూనే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రావణ్కి సంబంధించిన అంశంలో వీళ్ళు మాత్రం రావణ్కి ఇండైరెక్ట్ గా మీకు ఏ విధంగా అయితే నేను వివరించడం జరిగిందో ఇక్కడ చూడాలి. ఇప్పుడు మరి అటు వైఎస్ఆర్సీపీ రావణ్కి సపోర్ట్ అనే వాదనల పబ్లిక్ లో ఎక్కువగా వెళ్ళి దాని వైపు ప్రజల మొగ్గు చూపుతారా, లేకపోతే ప్రజలు తెదేపా జనసేన బీజేపీదే తప్పని ప్రజలు దాన్ని ఖండిస్తారా అని చూస్తే ప్రజలు మాత్రం అయ్యా బాబు మీరు ఎక్కడైనా చావండి, మాకు సుపరిపాలన అందించండి, పథకాలు అందించండి, సూపర్ సిక్ అందించండి, మాకు మా సమస్యలు తీర్చండి ముందుగా అని చెప్పి ప్రజలు కూడా వీళ్ళ ఏదైతే అంశం ఉందో దాన్ని ఒక రాజకీయ నాటకీయ పరిణామాలే తప్ప ప్రజలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు ఈ ఇద్దరి ఒకరి మీద ఒకరు వాదనలు అంశంలో అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ఇంకా చాలా స్పష్టంగా ఇంకొక విశ్లేషణ నేను మీ ముందేదైతే ఇప్పుడు తీసుకురావడం జరిగిందో, మన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, అటు తెదేపా జనసేన బీజేపీ టీడీపీ ఎమ్మెల్యే మడకసిరికి సంబంధించిన ఎంఎస్ రాజు గారు, ఈ ఇద్దరి మధ్య కూడా చాలా రసవత్తర ఏదైతే సవాళ్లు ప్రతి సవాళ్ళు అనేవి సాగుతున్నాయో, అసలు ముఖ్యంగా మొదట అసలు వీరి ఏదైతే సవాళ్లు విసురుకోవడం జరిగింది, ఎందుకు జరిగింది, ఎందుకోసమని వీరిద్దరి మధ్య గొడవ వచ్చింది, ఎందుకు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ఇటు మన ఎంఎస్ రాజు గారిని ఆయన ఏదైతే నువ్వు బినామీ లోకేష్ కి నువ్వు కోట్లు సంపాదించావు, నువ్వు అక్రమాస్తులు అర్జిస్తున్నావు అన్నారు. ఒకసారి ఆ వీడియోస్ మనం చూద్దాం. రాజు తమ్ముడు చెప్పుల షాపులో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసున్నా. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల వెళ్ళ ఎంత కొట్టిన బాబు. నీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అది కూడా ఉన్నవాడు కదా, బెంగళూరులో కూడా ఏదో ప్రాపర్టీ ఉన్నవాడు కదా బాబు. రాజు నా పేరు మీద కాదు, నా భార్య పేరు మీద కాదు, మా అమ్మ నాన్న పేరు మీద కాదు, నా కొడుకు ఏదైతే ప్రకాష్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగిందో దానికి తెదేపా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆ కౌంటర్ ఒకసారి చూద్దాం. నా బంధువుల పేరు మీద కాదు, నా దగ్గర ఉన్న హిందువులు, సన్నిహితులు, మిత్రులు, అనుచరులు, నా పార్టీ, నా కార్యకర్తల పేరు మీద కానీ బినామీ ఆస్తి కాదు, నా ఆస్తి కాదు. 1 రూపాయి ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్ కి, తెలుగుదేశం పార్టీ కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం రోజు నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరిలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే పడక చెప్పు తీసుకోబోతున్నా, పడక ఏమనుకుంటావు? సరే, అయితే ఇప్పుడు ఇద్దరిలో మీరు చూస్తే పరుష పదజాలం కూడా వచ్చేసింది సీన్ లో. అటు మీరు గమనిస్తే ఏదైతే పరిటాల రవి గారి ఎపిసోడ్ కూడా వచ్చింది, అటు పరిటాల శ్రీరామ్ మరియు అటు సునీతమ్మ గారు, ఇలా అందరి అంశాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరు కూడా ఏదైతే సవాల్కు ప్రతి సవాల్ చేసుకుంటున్నారో, ఏదైతే దాని మీద పోలీసులు ఇళ్లను సోదాలు చేయగా రాళ్ళు, ఇట్లా ఆయుధాలు, అవి ఇవి దాడులు చేసే కర్రలు, కట్టెలు దొరికాయని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. ఇక ఆ విచారణలు అవన్నీ జరుగుతున్నాయి. కానీ ఇద్దరు అమితుమి పడే అంశంలో ఇప్పుడు చాలా ఇందులో ట్విస్ట్ ఏమిటంటే,
ఈ ఎంఎస్ రాజు గారు టీడీపీ మడకసిర ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రకాష్ రెడ్డి గారు అద్దెకున్న ఇల్లును కూడా కొనేశారట. అయితే అతడు ఇంటి కిరాయే కట్టట్లేదు అని చెప్పి కూడా అది కూడా ఒక చాలా హాస్యాస్పదంగా మరియు వెటకారంగా ఇద్దరి మధ్య జరుగుతున్న అంశాలు. నువ్వేదో ఆస్తులు కొన్నావు, ఏదో బినామీవి నువ్వు అని చెప్పేస్తే అసలు నీ ఇల్లే, నువ్వు అద్దెకున్న ఇల్లే నేను కొనేస్తా అని చెప్పి మన మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు ఈ ట్విస్ట్ అనేది చాలా ఒక రసవత్తరమైన రాజకీయం వైపు తెరలేపుతుంది. అయితే పోలీసులు అటు అరెస్టులు చేయడం, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళని అణచివేస్తున్నారని, తెదేపా తరఫు నుంచి కాదు మీరు ఎంత దౌర్జన్యం చేస్తున్నా మేము భరిస్తున్నామని, ఈ అంతా కలిపి ప్రజలు మాత్రం ఇంత జరుగుతున్నా మీరు ఎటైనా పోండి, మాకు మాత్రం మీరు ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి దానిపైన ఉండండి, మీరు ఎక్కడైనా కొట్టుకొని చావండి, లేదా అసలు మీకు పరిపాలన అందించండి అంటే 3 పార్టీలు కలిసి సరిగా పరిపాలన అందించకుండా ఇట్లా రోడ్ల మీద పడి మీరు వాదనలు ప్రతివాదనలు చేసుకుంటే అభివృద్ధి గాలి కుదిరేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటుపోవాలా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో అవి అమలవుతున్నాయా లేవా అని పట్టించుకునే నాడు దూడలేదు. కావున ఈ రాజకీయాలు మీరు ఒకెత్తు అయితే ప్రజల సంక్షేమం మరవరాదని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మన ఆజాద్ కలాం మీడియా నుంచి చాలా స్పష్టమైన విశ్లేషణ ఈ 2 కేసులకు సంబంధించి నేను మీ ముందు పెట్టడం జరిగింది. కావున దయచేసి మరిన్ని విశ్లేషణలు అప్డేట్స్ కోసం మీరు ఆజాద్ కలాం మీడియా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. ఏ విధంగా అయితే నేను చెప్పానో సుత్తి లేదు, సోది లేదు, ఏ కులం మతంపై ద్వేషం లేదు. ఏదైతే ఆజాద్ కలాం మీడియా మన అప్డేట్స్కి, ఫ్యాక్ట్ చెక్ న్యూస్కి తిరుగులేదు. మన భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యవాదం, రాజ్యాంగవాదం, లౌకికవాదం వర్ధిల్లాలని మీరందరూ కూడా మన ఆజాద్ కలాం మీడియాను అడుగులో అడుగు మరియు మాటలో మాట కలుపుతూ మీరు మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగించాలని కోరుతున్నాను. ఆజాద్ కలాం మీడియా ఛానల్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు. నేను అడ్వకేట్ సాదిక్ షేక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.